హలో, నమస్తే. ఈరోజు ఏ పద్యం రాసుకుందాము? ఒకసారి చదువుకుందామా? ఇవాళ రాసుకునే పద్యాన్ని. పచ్చ చూచువారు పచ్చ మెచ్చడివారు. ఈరోజు అనుకున్న పచ్చ చీర వచ్చింది, కానీ వాళ్ళు చెప్పే పచ్చ ఈ పచ్చ కాదు. ఈ పచ్చ వేరే, ఆ పచ్చ వేరే. పసుపు పచ్చ, ఆకు పచ్చ అని రెండు ఉంటాయి కదా. ఈయన వేమన్ గారు చెప్తున్నది ఆకు పచ్చ గురించి అనమాట. పచ్చ చూచువారు పచ్చ మెచ్చడివారు, పచ్చ మీద వాంఛపడిన వారు, పచ్చ విడుచువాని ప్రభుగాని జూతురు, విశ్వదాభిరామ వినుర వేమ. ఓ వేమ, అడిగినవన్నీ ఇచ్చడు పరమాత్మకు ప్రీతిపాత్రమైన వాడా, నవరత్నాల్లోనూ విలువైనది పచ్చ, దానిని పొంది ఆనందించేవారు, పొందగోరేవారు అజ్ఞానులు. విలువైనదే కావచ్చు, కానీ అంత విలువైన దానిని కూడా తృణంగా ఎంచగలిగిన వారే యోగి అనబడతారు. అంటే ఎంత విలువైనది ఇస్తానన్నా సరే, వజ్రాలు, వైఢూర్యాలు, డబ్బు, అంతస్తులు ఏవి ఇస్తానన్నా సరే నాకు వద్దు, తృణప్రాయంగా తీసి అవతల పడేసి నేను భగవంతుడిని చేరుకోవాలనుకుంటున్నా, భగవద్ జ్ఞానం తప్ప ఇంకేమీ నాకు వద్దు అని చెప్పగలిగిన వాళ్ళే యోగులు. కాబట్టి వీటన్నిటికీ ఆశపడకండి. ఈ పచ్చలు, ఎర్రలు, రత్నాలు అవి పెట్టుకున్నంత మాత్రాన ఏవీ రావు. మీతో పాటు వచ్చేది మీ జ్ఞానం మాత్రమే, మీరు చేసిన మంచి పనులు మాత్రమే. కాబట్టి వాటి కోసం పరితపించండి, వాటి కోసం ఎంతైనా కష్టపడండి, వాటి కోసం నిరంతర సాధన చెయ్యండి అని వేమన గారి అభిప్రాయం. ఈ పద్యాన్ని, అద్భుతమైన పద్యాన్ని ఈరోజు మనం రాసుకోబోతున్నాం. నేను రెడీ, మీరు రెడీనే కదా? ఓకే. పద్యము భావము. పచ్చ చూచువారు పచ్చ మెచ్చెడివారు, పచ్చ చూచువారు పచ్చ మెచ్చెడివారు, పచ్చ మీద వాంఛ పడని వారు, పచ్చ మీద వాంఛ పడని వారు, పచ్చ విడుచువాని ప్రభుగాని చూతురు, పచ్చ విడుచు వాని ప్రభుగాని జూతురు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. ఓ వేమ, అడిగినవన్నీ ఇచ్చడి పరమాత్మకు ప్రీతిపాత్రుడైన వాడా,
అడిగినవన్నీ ఇచ్చేది పరమాత్మకు ప్రీతిపాత్రమైన వాడా అడిగినవన్నీ ఇచ్చడి పరమాత్మకు ప్రీతిపాత్రమైన వాడా నవరత్నాల్లోనూ విలువైనది పచ్చ నవరత్నాల్లోనూ విలువైనది పచ్చ దానిని పొంది ఆనందించేవారు దానిని పొంది ఆనందించేవారు పొందగోరేవారు అంటే పొందాలి అనుకున్న వాళ్ళు, నాకు అది కావాలి అనుకున్న వాళ్ళు, పొందగోరేవారు అజ్ఞానులు. అజ్ఞానులు ఎందుకంటే రాళ్ళు పెట్టుకుంటే ఏమన్నా వస్తాయా? కష్టపడాలి కదా, కష్టపడి పని చేసుకుంటే డబ్బులు వస్తాయి. అంతేగాని రాళ్ళు వేల పెట్టుకున్నంత మాత్రం డబ్బులు వస్తాయా? ఆస్తులు అంతస్తులు పెరిగిపోతాయా? కష్టాలు కన్నీళ్ళు తరిగిపోతాయా అని వేమని గారి అభిప్రాయం. పొందగోరేవారు అజ్ఞానులు, విలువైనదే కావచ్చు కానీ విలువైనదే కావచ్చు కానీ అంత విలువైన దానిని కూడా అంత విలువైన దానిని కూడా తృణప్రాయంగా ఎంచగలిగిన వారే తృణప్రాయంగా ఎంచగలిగిన వారే యోగి అనబడతారు. యోగి అనబడతారు. ఒక్కసారి పద్యం భావం చదువుతున్నాం. పచ్చ చూచువారు పచ్చ మెచ్చడివారు, పచ్చ మీద వాంఛ పడనివారు, పచ్చ విడుచువాని ప్రభుగాని జూతులు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, అడిగినవన్నీ ఇచ్చడి పరమాత్మకు ప్రీతిపాత్రమైన వాడా, నవరత్నాల్లోనూ విలువైనది పచ్చ, దానిని పొంది ఆనందించేవారు, పొందగోరేవారు అజ్ఞానులు. విలువైనదే కావచ్చు కానీ అంత విలువైన దానిని కూడా తృణప్రాయ
తృణప్రాయంగా ఎంచగలిగిన వారే యోగి అనబడతారు. హలో, నమస్తే. ఈరోజు ఏ పద్యం రాసుకుందాము? ఒకసారి చదువుకుందామా? ఇవాళ రాసుకునే పద్యాన్ని పచ్చ చూచువారు పచ్చ మెచ్చడివారు. ఈరోజు అనుకోకుండా పచ్చ చీర వచ్చింది, కానీ వాళ్ళు చెప్పే పచ్చ ఈ పచ్చ కాదు. ఈ పచ్చ వేరే, ఆ పచ్చ వేరే. పసుపు పచ్చ, ఆకు పచ్చ అని రెండు ఉంటాయి కదా. ఈయన వేమన గారు చెప్తున్నది ఆకు పచ్చ గురించి అనమాట. పచ్చ చూచువారు పచ్చ మెచ్చడివారు, పచ్చ మీద వాంఛపడిన వారు, పచ్చ విడుచువాని ప్రభుగాని చూతురు, విశ్వదాభిరామ వినుల వేమ. ఓ వేమ, అడిగినవన్నీ ఇచ్చడి పరమాత్మకు ప్రీతిపాత్రమైన వాడా, నవరత్నాల్లోనూ విలువైనది పచ్చ, దానిని పొంది ఆనందించేవారు, పొందగోరేవారు అజ్ఞానులు. విలువైనదే కావచ్చు, కానీ అంత విలువైన దానిని కూడా తృణంగా ఎంచగలిగిన వారే యోగి అనబడతారు. అంటే ఎంత విలువైనది ఇస్తానన్నా సరే, వజ్రాలు, వైఢూర్యాలు, డబ్బు, అంతస్తులు ఏవి ఇస్తానన్నా సరే నాకు వద్దు, తృణప్రాయంగా తీసి అవతల పడేసి నేను భగవంతుడిని చేరుకోవాలనుకుంటున్నా, భగవద్ జ్ఞానం తప్ప ఇంకేమీ నాకొద్దు అని చెప్పగలిగిన వాళ్ళే యోగులు. కాబట్టి వీటన్నిటికీ ఆశపడకండి. ఈ పచ్చలు, ఎర్రలు, రత్నాలు అవి పెట్టుకున్నంత మాత్రాన ఏవీ రావు. మీతో పాటు వచ్చేది మీ జ్ఞానం మాత్రమే, మీరు చేసిన మంచి పనులు మాత్రమే. కాబట్టి వాటి కోసం పరితపించండి, వాటి కోసం ఎంతైనా కష్టపడండి, వాటి కోసం నిరంతర సాధన చెయ్యండి అని వేమన గారి అభిప్రాయం. ఈ పద్యాన్ని, అద్భుతమైన పద్యాన్ని ఈరోజు మనం రాసుకోబోతున్నాం. నేను రెడీ, మీరు రెడీనే కదా? ఓకే. పద్యము భావము. పచ్చ చూచువారు పచ్చ మెచ్చడివారు, పచ్చ చూచువారు పచ్చ మెచ్చడివారు, పచ్చ మీద వాంఛ పడని వారు, పచ్చ మీద వాంఛ పడని వారు, పచ్చ విడుచువాని ప్రభుగాని చూతురు, పచ్చ విడుచు వాని ప్రభుగాని జూతురు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. ఓ వేమ, అడిగినవన్నీ ఇచ్చడి పరమాత్మకు ప్రీతి
పాత్రుడైన వాడా, అడిగినవన్నీ ఇచ్చేది పరమాత్మకు ప్రీతిపాత్రమైన వాడా, అడిగినవన్నీ ఇచ్చడి పరమాత్మకు ప్రీతిపాత్రమైన వాడా, నవరత్నాల్లోనూ విలువైనది పచ్చ, నవరత్నాల్లోనూ విలువైనది పచ్చ. దానిని పొంది ఆనందించేవారు దానిని పొంది ఆనందించేవారు పొందగోరేవారు అంటే పొందాలి అనుకున్న వాళ్ళు, నాకు అది కావాలి అనుకున్న వాళ్ళు, పొందగోరేవారు అజ్ఞానులు, అజ్ఞానులు ఎందుకంటే రాళ్ళు పెట్టుకుంటే ఏమన్నా వస్తాయా? కష్టపడాలి కదా, కష్టపడి పని చేసుకుంటే డబ్బులు వస్తాయి. అంతేగాని రాళ్ళు వేల పెట్టుకున్నంత మాత్రం డబ్బులు వస్తాయా? ఆస్తులు అంతస్తులు పెరిగిపోతాయా? కష్టాలు కన్నీళ్ళు తరిగిపోతాయా అని వేమన గారి అభిప్రాయం. పొందగోరేవారు అజ్ఞానులు, విలువైనదే కావచ్చు కానీ విలువైనదే కావచ్చు కానీ అంత విలువైన దానిని కూడా అంత విలువైన దానిని కూడా తృణప్రాయంగా ఎంచగలిగిన వారే తృణప్రాయంగా ఎంచగలిగిన వారే యోగి అనబడతారు. యోగి అనబడతారు. ఒక్కసారి పద్యం భావం చదువుతున్నాం. పచ్చ చూచువారు పచ్చ మెచ్చడివారు, పచ్చ మీద వాంఛపడనివారు, పచ్చ విడుచువాని ప్రభుగాని జూతులు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, అడిగినవన్నీ ఇచ్చడి పరమాత్మకు ప్రీతిపాత్రమైన వాడా, నవరత్నాల్లోనూ విలువైనది పచ్చ, దానిని పొంది ఆనందించేవారు, పొందగోరేవారు
అజ్ఞానులు. విలువైనదే కావచ్చు, కానీ అంత విలువైన దానిని కూడా తృణప్రాయంగా ఎంచగలిగిన వారే యోగి అనబడతారు. హలో, నమస్తే. ఈరోజు ఏ పద్యం రాసుకుందాము? ఒకసారి చదువుకుందామా? ఇవాళ రాసుకునే పద్యాన్ని. పచ్చ చూచువారు పచ్చ మెచ్చడివారు. ఈరోజు అనుకోకుండా పచ్చ చీర వచ్చింది, కానీ వాళ్ళు చెప్పే పచ్చ ఈ పచ్చ కాదు. ఈ పచ్చ వేరే, ఆ పచ్చ వేరే. పసుపు పచ్చ, ఆకు పచ్చ అని రెండు ఉంటాయి కదా. ఈయన వేమన గారు చెప్తున్నది ఆకు పచ్చ గురించి అన్నమాట. పచ్చ చూచువారు పచ్చ మెచ్చడివారు, పచ్చ మీద వాంఛపడిన వారు, పచ్చ విడుచువాని ప్రభుగాని చూతురు, విశ్వదాభిరామ వినుర వేమ. ఓ వేమ, అడిగినవన్నీ ఇచ్చడు పరమాత్మకు ప్రీతిపాత్రమైన వాడా. నవరత్నాల్లోనూ విలువైనది పచ్చ. దానిని పొంది ఆనందించేవారు, పొందగోరేవారు అజ్ఞానులు. విలువైనదే కావచ్చు, కానీ అంత విలువైన దానిని కూడా తృణంగా ఎంచగలిగిన వారే యోగి అనబడతారు. అంటే ఎంత విలువైనది ఇస్తానన్నా సరే, వజ్రాలు, వైఢూర్యాలు, డబ్బు, అంతస్తులు ఏవి ఇస్తానన్నా సరే నాకు వద్దు, తృణప్రాయంగా తీసి అవతల పడేసి నేను భగవంతుని చేరుకోవాలనుకుంటున్నా, భగవద్ జ్ఞానం తప్ప ఇంకేమీ నాకొద్దు అని చెప్పగలిగిన వాళ్ళే యోగులు. కాబట్టి వీటన్నిటికీ ఆశపడకండి. ఈ పచ్చలు, ఎర్రలు, రత్నాలు అవి పెట్టుకున్నంత మాత్రాన ఏవీ రావు. మీతో పాటు వచ్చేది మీ జ్ఞానం మాత్రమే, మీరు చేసిన మంచి పనులు మాత్రమే. కాబట్టి వాటి కోసం పరితపించండి, వాటి కోసం ఎంతైనా కష్టపడండి, వాటి కోసం నిరంతర సాధన చెయ్యండి అని వేమన గారి అభిప్రాయం. ఈ పద్యాన్ని, అద్భుతమైన పద్యాన్ని ఈరోజు మనం రాసుకోబోతున్నాం. నేను రెడీ, మీరు రెడీనే కదా? ఓకే. పద్యము భావము. పచ్చ చూచువారు పచ్చ మెచ్చడివారు, పచ్చ చూచువారు పచ్చ మెచ్చడివారు, పచ్చ మీద వాంఛ పడని వారు, పచ్చ మీద వాంఛ పడని వారు, పచ్చ విడుచువాని ప్రభుగాని చూతురు, పచ్చ విడుచు వాని ప్రభుగాని జూతురు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. ఓ వేమ,
అడిగినవన్నీ ఇచ్చడి పరమాత్మకు ప్రీతి పాత్రుడైన వాడా. అడిగినవన్నీ ఇచ్చేది పరమాత్మకు ప్రీతిపాత్రమైన వాడా. అడిగినవన్నీ ఇచ్చడి పరమాత్మకు ప్రీతిపాత్రమైన వాడా. నవరత్నాల్లోనూ విలువైనది పచ్చ. నవరత్నాల్లోనూ విలువైనది పచ్చ. దానిని పొంది ఆనందించేవారు దానిని పొంది ఆనందించేవారు పొందగోరేవారు అంటే పొందాలి అనుకున్న వాళ్ళు, నాకు అది కావాలి అనుకున్న వాళ్ళు. పొందగోరేవారు అజ్ఞానులు. అజ్ఞానులు ఎందుకంటే రాళ్ళు పెట్టుకుంటే ఏమన్నా వస్తాయా? కష్టపడాలి కదా. కష్టపడి పని చేసుకుంటే డబ్బులు వస్తాయి. అంతేగాని రాళ్ళు వేల పెట్టుకున్నంత మాత్రం డబ్బులు వస్తాయా? ఆస్తులు అంతస్తులు పెరిగిపోతాయా? కష్టాలు కన్నీళ్ళు తరిగిపోతాయా అని వేమని గారి అభిప్రాయం. పొందగోరేవారు అజ్ఞానులు. విలువైనదే కావచ్చు కానీ విలువైనదే కావచ్చు కానీ అంత విలువైన దానిని కూడా అంత విలువైన దానిని కూడా తృణప్రాయంగా ఎంచగలిగిన వారే తృణప్రాయంగా ఎంచగలిగిన వారే యోగి అనబడతారు. యోగి అనబడతారు. ఒక్కసారి పద్యం భావం చదువుతున్నాం. పచ్చ చూచువారు పచ్చ మెచ్చెడివారు, పచ్చ మీద వాంఛపడనివారు, పచ్చ విడుచువాని ప్రభుగాని జూతులు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, అడిగినవన్నీ ఇచ్చడి పరమాత్మకు ప్రీతిపాత్రమైన వాడా. నవరత్నాల్లోనూ విలువైనది పచ్చ. దానిని పొంది ఆనందించేవారు
పొందగోరేవారు అజ్ఞానులు. విలువైనదే కావచ్చు, కానీ అంత విలువైన దానిని కూడా తృణప్రాయంగా ఎంచగలిగిన వారే యోగి అనబడతారు. హలో, నమస్తే. ఈరోజు ఏ పద్యం రాసుకుందాము? ఒకసారి చదువుకుందామా? ఇవాళ రాసుకునే పద్యాన్ని. పచ్చ చూచువారు పచ్చ మెచ్చడివారు. ఈరోజు అనుకున్న పచ్చ చీర వచ్చింది, కానీ వాళ్ళు చెప్పే పచ్చ ఈ పచ్చ కాదు. ఈ పచ్చ వేరే, ఆ పచ్చ వేరే. పసుపచ్చ, ఆకుపచ్చ అని రెండు ఉంటాయి కదా. ఈయన వేమన గారు చెప్తున్నది ఆకుపచ్చ గురించి అన్నమాట. పచ్చ చూచువారు పచ్చ మెచ్చడివారు, పచ్చ మీద వాంఛపడిన వారు, పచ్చ విడుచువాని ప్రభుగాని చూతురు, విశ్వదాభిరామ వినుర వేమ. ఓ వేమ, అడిగినవన్నీ ఇచ్చడు పరమాత్మకు ప్రీతిపాత్రమైన వాడా. నవరత్నాల్లోనూ విలువైనది పచ్చ. దానిని పొంది ఆనందించేవారు, పొందగోరేవారు అజ్ఞానులు. విలువైనదే కావచ్చు, కానీ అంత విలువైన దానిని కూడా తృణంగా ఎంచగలిగిన వారే యోగి అనబడతారు. అంటే ఎంత విలువైనది ఇస్తానన్నా సరే, వజ్రాలు, వైఢూర్యాలు, డబ్బు, అంతస్తులు ఏమి ఇస్తానన్నా సరే నాకు వద్దు, తృణప్రాయంగా తీసి అవతల పడేసి నేను భగవంతుడిని చేరుకోవాలనుకుంటున్నా, భగవద్ జ్ఞానం తప్ప ఇంకేమీ నాకు వద్దు అని చెప్పగలిగిన వాళ్ళే యోగులు. కాబట్టి వీటన్నిటికీ ఆశపడకండి. ఈ పచ్చలు, ఎర్రలు, రత్నాలు అవి పెట్టుకున్నంత మాత్రాన ఏవీ రావు. మీతో పాటు వచ్చేది మీ జ్ఞానం మాత్రమే, మీరు చేసిన మంచి పనులు మాత్రమే. కాబట్టి వాటి కోసం పరితపించండి, వాటి కోసం ఎంతైనా కష్టపడండి, వాటి కోసం నిరంతర సాధన చెయ్యండి అని వేమన గారి అభిప్రాయం. ఈ పద్యాన్ని, అద్భుతమైన పద్యాన్ని ఈరోజు మనం రాసుకోబోతున్నాం. నేను రెడీ, మీరు రెడీనే కదా? ఓకే. పద్యము భావము. పచ్చ చూచువారు పచ్చ మెచ్చెడివారు, పచ్చ చూచువారు పచ్చ మెచ్చెడివారు, పచ్చ మీద వాంఛ పడని వారు, పచ్చ మీద వాంఛ పడని వారు, పచ్చ విడుచువాని ప్రభుగాని చూతురు, పచ్చ విడుచు వాని ప్రభుగాని జూతురు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. ఓ వేమ,
పరమాత్మకు ప్రీతిపాత్రుడైన వాడా, అడిగినవన్నీ ఇచ్చేది పరమాత్మకు ప్రీతిపాత్రమైన వాడా, అడిగినవన్నీ ఇచ్చడి పరమాత్మకు ప్రీతిపాత్రమైన వాడా, నవరత్నాల్లోనూ విలువైనది పచ్చ. నవరత్నాల్లోనూ విలువైనది పచ్చ. దానిని పొంది ఆనందించేవారు దానిని పొంది ఆనందించేవారు పొందగోరేవారు అంటే పొందాలి అనుకున్న వాళ్ళు, నాకు అది కావాలి అనుకున్న వాళ్ళు, పొందగోరేవారు అజ్ఞానులు. అజ్ఞానులు ఎందుకంటే రాళ్ళు పెట్టుకుంటే ఏమన్నా వస్తాయా? కష్టపడాలి కదా, కష్టపడి పని చేసుకుంటే డబ్బులు వస్తాయి. అంతేగాని రాళ్ళు వేల పెట్టుకున్నంత మాత్రం డబ్బులు వస్తాయా? ఆస్తులు అంతస్తులు పెరిగిపోతాయా? కష్టాలు కన్నీళ్ళు తరిగిపోతాయా అని వేమన గారి అభిప్రాయం. పొందగోరేవారు అజ్ఞానులు, విలువైనదే కావచ్చు కానీ విలువైనదే కావచ్చు కానీ అంత విలువైన దానిని కూడా అంత విలువైన దానిని కూడా తృణప్రాయంగా ఎంచగలిగిన వారే తృణప్రాయంగా ఎంచగలిగిన వారే యోగి అనబడతారు. యోగి అనబడతారు. ఒక్కసారి పద్యం భావం చదువుతున్నాం. పచ్చ చూచువారు పచ్చ మెచ్చడివారు, పచ్చ మీద వాంఛ పడనివారు, పచ్చ విడుచువాని ప్రభుగాని జూతులు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, అడిగినవన్నీ ఇచ్చడి పరమాత్మకు ప్రీతిపాత్రమైన వాడా, నవరత్నాల్లోనూ విలువైనది పచ్చ. దానిని పొంది ఆనందించేవారు
పొందగోరేవారు అజ్ఞానులు. విలువైనదే కావచ్చు, కానీ అంత విలువైన దానిని కూడా తృణప్రాయంగా ఎంచగలిగిన వారే యోగి అనబడతారు. హలో, నమస్తే. ఈరోజు ఏ పద్యం రాసుకుందాము? ఒకసారి చదువుకుందామా? ఇవాళ రాసుకునే పద్యాన్ని పచ్చ చూచువారు పచ్చ మెచ్చడివారు. ఈరోజు అనుకోకుండా పచ్చ చీర వచ్చింది, కానీ వాళ్ళు చెప్పే పచ్చ ఈ పచ్చ కాదు. ఈ పచ్చ వేరే, ఆ పచ్చ వేరే. పసుపచ్చ, ఆకుపచ్చ అని రెండు ఉంటాయి కదా. ఈయన వేమన గారు చెప్తున్నది ఆకుపచ్చ గురించి అన్నమాట. పచ్చ చూచువారు పచ్చ మెచ్చడివారు, పచ్చ మీద వాంఛపడిన వారు, పచ్చ విడుచువాని ప్రభుగాని చూతురు, విశ్వదాభిరామ వినుల వేమ. ఓ వేమ, అడిగినవన్నీ ఇచ్చడి పరమాత్మకు ప్రీతిపాత్రమైన వాడా, నవరత్నాల్లోనూ విలువైనది పచ్చ, దానిని పొంది ఆనందించేవారు, పొందగోరేవారు అజ్ఞానులు. విలువైనదే కావచ్చు, కానీ అంత విలువైన దానిని కూడా తృణంగా ఎంచగలిగిన వారే యోగి అనబడతారు. అంటే ఎంత విలువైనది ఇస్తానన్నా సరే, వజ్రాలు, వైఢూర్యాలు, డబ్బు, అంతస్తులు ఏవి ఇస్తానన్నా సరే నాకు వద్దు, తృణప్రాయంగా తీసి అవతల పడేసి నేను భగవంతుడిని చేరుకోవాలనుకుంటున్నా, భగవద్ జ్ఞానం తప్ప ఇంకేమీ నాకు వద్దు అని చెప్పగలిగిన వాళ్ళే యోగులు. కాబట్టి వీటన్నిటికీ ఆశపడకండి. ఈ పచ్చలు, ఎర్రలు, రత్నాలు అవి పెట్టుకున్నంత మాత్రాన ఏవీ రావు. మీతో పాటు వచ్చేది మీ జ్ఞానం మాత్రమే, మీరు చేసిన మంచి పనులు మాత్రమే. కాబట్టి వాటి కోసం పరితపించండి, వాటి కోసం ఎంతైనా కష్టపడండి, వాటి కోసం నిరంతర సాధన చెయ్యండి అని వేమన గారి అభిప్రాయం. ఈ పద్యాన్ని, అద్భుతమైన పద్యాన్ని ఈరోజు మనం రాసుకోబోతున్నాం. నేను రెడీ, మీరు రెడీనే కదా? ఓకే. పద్యము భావము. పచ్చ చూచువారు పచ్చ మెచ్చడివారు, పచ్చ చూచువారు పచ్చ మెచ్చడివారు, పచ్చ మీద వాంఛ పడనివారు, పచ్చ మీద వాంఛ పడనివారు, పచ్చ విడుచువాని ప్రభుగాని చూతురు, పచ్చ విడుచు వాని ప్రభుగాని జూతురు, విశ్వదాభిరామ వినురవేవా. తాత్పర్యం. ఓ వేమ,
అడిగినవన్నీ ఇచ్చడి పరమాత్మకు ప్రీతిపాత్రుడైన వాడా. అడిగినవన్నీ ఇచ్చేది పరమాత్మకు ప్రీతిపాత్రమైన వాడా. అడిగినవన్నీ ఇచ్చడి పరమాత్మకు ప్రీతిపాత్రమైన వాడా. నవరత్నాల్లోనూ విలువైనది పచ్చ. నవరత్నాల్లోనూ విలువైనది పచ్చ. దానిని పొంది ఆనందించేవారు దానిని పొంది ఆనందించేవారు పొందగోరేవారు అంటే పొందాలి అనుకున్న వాళ్ళు, నాకు అది కావాలి అనుకున్న వాళ్ళు. పొందగోరేవారు అజ్ఞానులు. అజ్ఞానులు ఎందుకంటే రాళ్ళు పెట్టుకుంటే ఏమన్నా వస్తాయా? కష్టపడాలి కదా, కష్టపడి పని చేసుకుంటే డబ్బులు వస్తాయి. అంతేగాని రాళ్ళు వేల పెట్టుకున్నంత మాత్రం డబ్బులు వస్తాయా? ఆస్తులు అంతస్తులు పెరిగిపోతాయా? కష్టాలు కన్నీళ్ళు తరిగిపోతాయా అని వేమన గారి అభిప్రాయం. పొందగోరేవారు అజ్ఞానులు. విలువైనదే కావచ్చు కానీ విలువైనదే కావచ్చు కానీ అంత విలువైన దానిని కూడా తృణప్రాయంగా ఎంచగలిగిన వారే తృణప్రాయంగా ఎంచగలిగిన వారే యోగి అనబడతాడు. యోగి అనబడతారు. ఒక్కసారి పద్యం భావం చదువుతున్నాం. పచ్చ చూచువారు పచ్చ మెచ్చడివారు, పచ్చ మీద వాంఛపడనివారు, పచ్చ విడుచువాని ప్రభుగాని జూతులు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, అడిగినవన్నీ ఇచ్చడి పరమాత్మకు ప్రీతిపాత్రమైన వాడా. నవరత్నాల్లోనూ విలువైనది పచ్చ. దానిని పొంది ఆనందించేవారు
పొందగోరేవారు అజ్ఞానులు. విలువైనదే కావచ్చు, కానీ అంత విలువైన దానిని కూడా తృణప్రాయంగా ఎంచగలిగిన వారే యోగి అనబడతారు. హలో, నమస్తే. ఈరోజు ఏ పద్యం రాసుకుందాము? ఒకసారి చదువుకుందామా? ఇవాళ రాసుకునే పద్యాన్ని. పచ్చ చూచువారు పచ్చ మెచ్చడివారు. ఈరోజు అనుకోకుండా పచ్చ చీర వచ్చింది, కానీ వాళ్ళు చెప్పే పచ్చ ఈ పచ్చ కాదు. ఈ పచ్చ వేరే, ఆ పచ్చ వేరే. పసుపు పచ్చ, ఆకు పచ్చ అని రెండు ఉంటాయి కదా. ఈయన వేమన్ గారు చెప్తున్నది ఆకు పచ్చ గురించి అన్నమాట. పచ్చ చూచువారు పచ్చ మెచ్చడివారు, పచ్చ మీద వాంఛపడిన వారు, పచ్చ విడుచువాని ప్రభుగాని చూతురు, విశ్వదాభిరామ వినుల వేమ. ఓ వేమ, అడిగినవన్నీ ఇచ్చడు పరమాత్మకు ప్రీతిపాత్రమైన వాడా. నవరత్నాల్లోనూ విలువైనది పచ్చ. దానిని పొంది ఆనందించేవారు, పొందగోరేవారు అజ్ఞానులు. విలువైనదే కావచ్చు, కానీ అంత విలువైన దానిని కూడా తృణంగా ఎంచగలిగిన వారే యోగి అనబడతారు. అంటే ఎంత విలువైనది ఇస్తానన్నా సరే, వజ్రాలు, వైఢూర్యాలు, డబ్బు, అంతస్తులు ఏవి ఇస్తానన్నా సరే నాకు వద్దు, తృణప్రాయంగా తీసి అవతలు పడేసి నేను భగవంతుడిని చేరుకోవాలనుకుంటున్నా, భగవద్ జ్ఞానం తప్ప ఇంకేమీ నాకొద్దు అని చెప్పగలిగిన వాళ్ళే యోగులు. కాబట్టి వీటన్నిటికీ ఆశపడకండి. ఈ పచ్చలు, ఎర్రలు, రత్నాలు అవి పెట్టుకున్నంత మాత్రాన ఏవీ రావు. మీతో పాటు వచ్చేది మీ జ్ఞానం మాత్రమే, మీరు చేసిన మంచి పనులు మాత్రమే. కాబట్టి వాటి కోసం పరితపించండి, వాటి కోసం ఎంతైనా కష్టపడండి, వాటి కోసం నిరంతర సాధన చెయ్యండి అని వేమన గారి అభిప్రాయం. ఈ పద్యాన్ని, అద్భుతమైన పద్యాన్ని ఈరోజు మనం రాసుకోబోతున్నాం. నేను రెడీ, మీరు రెడీనే కదా? ఓకే. పద్యము భావము. పచ్చ చూచువారు పచ్చ మెచ్చడివారు, పచ్చ చూచువారు పచ్చ మెచ్చడివారు, పచ్చ మీద వాంఛ పడని వారు, పచ్చ మీద వాంఛ పడని వారు, పచ్చ విడుచువాని ప్రభుగాని చూతురు, పచ్చ విడుచు వాని ప్రభుగాని జూతురు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. ఓ వేమ,
ఇచ్చడి పరమాత్మకు ప్రీతి పాత్రుడైన వాడా. అడిగినవన్నీ ఇచ్చేది పరమాత్మకు ప్రీతిపాత్రమైన వాడా. అడిగినవన్నీ ఇచ్చడి పరమాత్మకు ప్రీతిపాత్రమైన వాడా. నవరత్నాల్లోనూ విలువైనది పచ్చ. నవరత్నాల్లోనూ విలువైనది పచ్చ. దానిని పొంది ఆనందించేవారు దానిని పొంది ఆనందించేవారు పొందగోరేవారు అంటే పొందాలి అనుకున్న వాళ్ళు, నాకు అది కావాలి అనుకున్న వాళ్ళు. పొందగోరేవారు అజ్ఞానులు. అజ్ఞానులు ఎందుకంటే రాళ్ళు పెట్టుకుంటే ఏమన్నా వస్తాయా? కష్టపడాలి కదా. కష్టపడి పని చేసుకుంటే డబ్బులు వస్తాయి. అంతేగాని రాళ్ళు వేల పెట్టుకున్నంత మాత్రం డబ్బులు వస్తాయా? ఆస్తులు అంతస్తులు పెరిగిపోతాయా? కష్టాలు కన్నీళ్ళు తరిగిపోతాయా అని వేమని గారి అభిప్రాయం. పొందగోరేవారు అజ్ఞానులు. విలువైనదే కావచ్చు కానీ విలువైనదే కావచ్చు కానీ అంత విలువైన దానిని కూడా అంత విలువైన దానిని కూడా తృణప్రాయంగా ఎంచగలిగిన వారే తృణప్రాయంగా ఎంచగలిగిన వారే యోగి అనబడతారు. యోగి అనబడతారు. ఒక్కసారి పద్యం భావం చదువుతున్నాం. పచ్చ చూచువారు పచ్చ మెచ్చడివారు, పచ్చ మీద వాంఛపడనివారు, పచ్చ విడుచువాని ప్రభుగాని జూతులు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, అడిగినవన్నీ ఇచ్చడి పరమాత్మకు ప్రీతిపాత్రమైన వాడా. నవరత్నాల్లోనూ విలువైనది పచ్చ. దానిని పొంది ఆనందించేవారు
పొందగోరేవారు అజ్ఞానులు. విలువైనదే కావచ్చు, కానీ అంత విలువైన దానిని కూడా తృణప్రాయంగా ఎంచగలిగిన వారే యోగి అనబడతారు.